వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కూడా చేయండి నచ్చితేనే ఓకే. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ప్రోమో పడిందా? అబ్బా, ఫస్ట్ది ఒక రేంజ్ అనుకుంటే దాన్ని మించిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రోమో మాత్రం ఎంత బాగుంది. ప్రోమో ఇట్లా ఉందంటే ఇంకా ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది గ్యారెంటీ అనిపిస్తుంది. మనం ప్రోమో చూసినాక మొత్తం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు అంత డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏదేది హైలైట్ చూపించాడో దాని గురించి మాత్రం మాట్లాడదాం. ఈరోజు చూసిన దాంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 2-3 పాయింట్లు చాలా బాగా నచ్చినాయి, అవి చెప్తాను నీతో. మీకు ఇది ఖచ్చితంగా చెప్పాలనిపించే టకటక వచ్చేసినాం. మళ్ళీ తనూజ అలాగే మన దివ్య, వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న పెద్ద సమస్యలు వీళ్ళు సాల్వ్ చేసుకోవాలని చూసే విధానము ప్రతిసారి మాత్రం ముందడుగు చేస్తున్నది తనూజనే అని చెప్పాలి. ఎందుకంటే తనూజ వాళ్ళ మాదిరి పొసెసివ్ అవి ఇవి పెట్టుకొని కుసింతాదులు పెట్టుకొని నువ్వు డి అంటే నేను డి అంటానని మొరటగా పోయే రకం కాదు. ఇంతకుముందు అదే విషయం చాలామంది ఏమంటారు, మీ తనూజ ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళ దగ్గర పోతుంది, అది ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళ దగ్గర పోయేది కాదు, అలాంటి పద్ధతి కాదు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళని మంచిగా మార్చుకోవాలనుకుంటే పద్ధతి తనూజ దగ్గర ఉంది. అంతేగాని వాళ్ళు కచ్చిగా ఉన్నారని మరి వాళ్ళకి కచ్చి పోతే నాకు ఫుటేజ్ వస్తుందని ఇంకా గట్టిగా మాట్లాడచ్చు కదా. వీళ్ళంతా చేస్తున్నది అదే కదా. బయట చేస్తున్నది మీకు తెలియలేదా? ఎంతమంది చూస్తున్నారు. వాళ్ళు గట్టి మాట్లాడితే నేను కావాలని పెట్టుకుంటే నా ఫుటేజ్ వస్తుంది. ఫుటేజ్ అనేది ఎలాగైనా వస్తుంది. అది మంచి మార్గంలో పెట్టుకోవాలని ఒక ఐడియా ఉంది. అది తనూజ సొత్తు. నిజంగా చెప్తున్నాను, మీరు ఎంతన్నా కాదు అవును అన్నా. మన తనూజలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏమంటే అవతల వాళ్ళు ఎంతన్నా రైస్ కానీ ఎంతన్నా రెచ్చగొట్టని అప్పుడే కొట్లాడి వాళ్ళకి సమాధానం చెప్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చి నా ఓటు మంచి సైడే ఉంటా నేను అని మళ్ళీ ఈరోజు కూడా అదే స్పష్టమవుతుంది. మీరు ఎంతమంది అనుకుంటారు ఈరోజు ఏమన్నా మన దివ్యకు భయపడిపోయింది అనుకుంటున్నారా? ఈరోజు దివ్య రా, మన ఇద్దరం కలిసిపోదాం, నీ దెబ్బకు నేను తట్టుకోలేకపోతున్నా, నేను ఓడిపోతాను అని అంటుందా? లేదే, ఏమని చెప్తోంది దివ్య? మనం కొట్లాడుకొని వీళ్ళెవరు ఇంకోసారి ఇలాంటి గొడవలు వద్దుపా. మనకు మధ్యలో ఇంకొకరు వచ్చి మనకు ప్రతిసారి వచ్చి నీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇద్దరం మెచ్యూర్గా ఆలోచన చేద్దాం. ఎప్పుడు చిన్నపిల్లలాగా గొడవలు పడితే ఏమి, తన మనసులో ఉండేది అదే. అందుకే చెప్తాను తప్ప ఏదో దివ్యాకు భయపడో లేదంటే ఈమె కొట్లాడితే నాకు చెడ్డ అవుతుందనో అసలు ఆమె దృష్టిలో నేనే లేదు. ఇది అర్థం చేసుకొని మన దివ్య కూడా మారిపోతే దివ్యాకు కూడా మంచిదే, నేను కాదనలేదు. ఈ భరణిని ఒక్క నిమిషం, ఈ పాపం భరణి వల్ల అమ్మాయి పొసెసివ్ అని ఆమెను బ్యాట్ చేసుకుంటుంది. కానీ తనూజ దగ్గరికి వచ్చి ఆమె కలిసిపోతానంటే తనూజ ఎప్పుడు వద్దనదు. ఏమి ఇంతమందితో మంచిగా ఉండేది దివ్యతో మంచిగా ఉండదా? నా మాట నిజమా కాదా? మీరు కామెంట్ వేసాను. కామెంట్ వద్దు, లైక్ అయ్యండి బచ్చాలు. మనం చెప్పే మాట హేటర్స్ దాకా రీచ్ కావాలంటే మీరు కామెంట్లో కన్నా ముఖ్యంగా లైక్ కొట్టండి. లైకులు కొట్టినంత రీచ్ వస్తుంది. ఒక్కొక్కడు ఒక్కో రకంగా మారుస్తున్నాడు. తనుజ ఒకటి చేస్తే అది ఇంకోలా మారుస్తున్నాడు. ఏది చేసినా స్ట్రాటజీ, నటన ఇవే ఇప్పుడు కూడా అదే మాటలే. ఈరోజు మరి మంచిగా చేసింది కదా. ఇది నేను చెప్తున్నది ప్రోమో వరకే. మళ్ళీ ఒకవేళ ఎపిసోడ్లో ఏదైనా హెచ్చు తగ్గులు అయితే అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. అరే నువ్వు ప్రోమో చూసి మళ్ళీ వచ్చి నా మీద పెట్టుకుంటే నేనేం చేయలేను. నేను ప్రోమో ఎంతవరకు కట్టలో అంతవరకే చెప్తున్నా. దీంట్లో పర్సనల్గా వాళ్ళ తప్పు ఇలా ఒప్పు అనలేదు. ఎవరిది మంచి ఉంటే వాళ్ళది పోకూడదాం. ఏమంటారు? ఈరోజు ఈ డెసిషన్ మాత్రం ఇద్దరు బాగా అనుకోవాలి. ఎవరు? మన తనుజాను ఆమె కూడా వచ్చి సంతోషంగా వచ్చి తనని హగ్ చేసుకోవడము సూపర్. లేదంటే తన మగంలో అప్పుడే కనిపించలేదు, చూసారా? ఆ ద్వేషం అనేది కనిపించలేదు కళ్ళలో. ఇంకా ఎపిసోడ్లో కనపడితే మనం ఏం చేయలేం. అప్పుడు కావాలని చేద్దాం, అప్పుడు కాబట్టినంత మనం అప్పుడు మాట్లాడదాం. ఇప్పటికైతే కొంచెం చూపించడంలో చాలా హ్యాపీగా ఉంది మనకి. ఇంకా తర్వాత ఎవరి గురించి అన్నా చెప్పుకోవాలంటే సంజన గారు కొంచెం ఓవర్ అయిపోయారు. ఏమని అంటారు, కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసారు. తనలో ఉండే ఫ్రస్ట్రేషన్ అంతా. అసలు ఏం మాట్లాడుతుంది తను? ఇప్పుడంటే నేను చెప్తే ఊర్లు ఇక్కడ మాత్రమే చెప్తాం. ప్రోమో ఎంతుంటే అంత చాలా ఓవర్గా చెప్పేసి లేదంతా చెప్పి ఆమె అట్లా ఇట్లా అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏం చూపించారో అది మాత్రం మాట్లాడుకుందాం.
వాళ్ళ అవతల మంచి చెప్పుండొచ్చు, చెడ్డ చెప్పిండొచ్చు, ఆడ ఏమన్నా చెప్పుకొని మనం ప్రోమోలో ఉండేది దాని మీద ఉన్న మన మంచి అభిప్రాయమే చెప్తాం. తనుజ గారికి వాళ్ళ రిలేటివ్స్ వచ్చిపోయినాక ఎక్కడో లో ఉన్నావు నువ్వు అంటే టాప్లోకి పోవు అని అతను చెప్పడం వల్ల, వాళ్ళ కజిన్ వచ్చి చెప్పడం వల్ల తనకు అర్థమైపోయింది. అరే నేను ఇంత కష్టపడి నేను ఇంత బిజినెస్ క్లాస్లో వదిలిపెట్టి నా రిచ్ లైఫ్ అంతా వదిలేసి నేను ఈడుంటే తనేంటి ఇలా చెప్పినాడు. సారీ సంజన, ఏమన్నా ఇందాక అరే తనుజనా సారీ సంజన వేసుకోండి నేను చెప్పిన దాంట్లో. సంజన గారు వాళ్ళ బంధువు వచ్చి చెప్పిపోయినాక తనకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందమ్మా. అంటే నేను ఇంత కష్టపడుతుంటే అతనేంటి నీది ఇంకా తప్పులు లోపం ఏంటో డౌన్ అంటాడు కదా, ఏదో డౌన్ ఎత్తు తగ్గులు ఎక్కువ ఉన్నాయి, డౌన్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. తను మాత్రం చాలా ఫీల్ అయిందని చెప్పాలి. నిన్నటికే అర్థమైపోయింది అతను నేనేంటో గెలుస్తానని. తనకు తెల్లా ఎట్లుంది గేమ్, తన గేమ్ ఎలా ఉంది వాళ్ళు చెప్తే కానీ అర్థం చేసుకోలేని తిక్కదామె. చాలా తెలివైంది అమ్మాయి మన సంజన గారు కూడా. అలాంటిది ఇక్కడ చాలా ఏమంటారు తనలోని కోపము ఆ లోపల ఉన్న ఆవేశం అంత కట్టాలు తెంచుకుంది అని అలా అంత మాట అంటుందేమో. లేకపోతే అది ఏం చెప్పిందో ఇక్కడ ప్రోమోలో ఎడిటర్ మామకు నమస్కారం పెట్టాలి. అయ్యా నేను నువ్వు చెప్పిండేది నువ్వేం పెట్టినావో దాని గురించి మాట్లాడుతున్నా స్వామి, నేనేం కొత్తగా ఏం మాట్లాడలేదు. మళ్ళీ రేపు పొద్దున మా ఆడియన్స్ వచ్చి అక్కడ చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే లేదంటే మేము ఫీల్ అవుతాము. సంజన గారు అలా ఫీల్ అవ్వడము. ఒక మాట ఏమి నువ్వు నైట్ టైము బూతులు మాట్లాడుతున్నావు, ఇంకేమి నువ్వు తన దగ్గరికి పవన్ దగ్గర పోయి బూతులు మాట్లాడుతున్నావు అది ఇది అంటూనే అది చాలా చెడ్డగా పోర్ట్రే అవుతుంది. కానీ ఇక్కడ ఇమ్మును మాత్రం మెచ్చుకోవాలి. ఇమ్ము ఇలాంటి విషయాల్లో తల్లి లేదు చెల్లి లేదప్ప, అతనికి ఎవడో చెప్పిన మాటలు విని చెడిపోతాడు తప్ప ఇమ్ము ఇలాంటి విషయాల్లో ఏమంటారు చాలా నిక్కచ్చుకుంటాడు ఆయన. కొంతమంది మీరు అనుకోవచ్చా ఇమ్ము కన్నింగు అది ఇదని, మీరేమన్నా అనుకోండి, మంచి ఉంటే మంచి పొగుడుదాం. నేను ఎన్నిసార్లు ఇదే చెప్తుండేది మీకు. మీరు ఇలాంటి మీరు తప్పుగా తీసుకోవద్దండి. ఎవరికంటే స్టార్ట్ మంచి చెప్పినప్పుడు వాళ్ళు మంచి పొగుడుదాం, చెడ్డ చెప్పినప్పుడు చెడ్డ చెప్దాం. మన ఆయన ఏదో చేసినాడని ఆయన గట్టిగా మంచి ఉండే సార్లు కూడా చెడ్డ చేయడం మన తప్పు, ఓకేనా. ఇమ్ము ఈరోజు తీసుకున్న స్టాండ్ మాత్రం సూపర్ 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 అని చెప్పాలి. ఎవరైతేనేమి బాగా అన్నప్పుడు బాగా చెప్పాలి. అది ఇంకా మనం ఒరిజినల్ వద్దాం దాంట్లోకి. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయన అడుగుదాం, మన తనుజని ఎందుకు చేస్తున్నావు, నీ తప్పు. తనుజని చేసినప్పుడు మనం ఆయన్ని కడిగేద్దాం కదా. ఇంతకుముందు ప్రోమోలో చూసినాం కదా, దాన్ని చూడండి పోయి మన ఇమ్ముని ఎలా అనుకున్నామో ఇప్పుడు మంచి చేసినప్పుడు మంచి పొగుడుదాం. సంజన గారు చేసింది చాలా వరకు తప్పే. ఆ అమ్మాయి ఈజీ గోయింగ్ గర్ల్, అంటే చాలా సరదాగా ఉండే మనిషి. ఇన్నాళ్ళు చెల్లెలు కాదు తమ్ముడు అలాగే నా బిడ్డలు అని చెప్పి ఇద్దరు పోయి నువ్వు ఇన్నాళ్ళు చేసిన పని అంతా ఏమి రా నువ్వు తమ్ముడివి రా, నువ్వు చిన్నపిల్లలు రా, మీరు చెడ్డగా వస్తుందిరా, బయటకు పోతే చెడ్డగా అవుతుందిరా, ఇది నువ్వు ఏంట్రా ఇలా చేస్తున్నావు, నేను అక్కడుంటే నీ దగ్గరకు వచ్చి చూస్తున్నా అంత కన్సర్న్ చూసిన మీరు ఇప్పుడు ఒకటేసారి తీసుకుపోయి ఇద్దరిని తీసుకుపోయి బాయిలోకి వేసేస్తున్నారు. అంటే కనీసం గట్టు మీద కూడా కూర్చోబెట్టడం లేదు, డైరెక్ట్ ఇద్దరిని తీసుకుపోయి బాయిలు వేస్తున్నారు. అంటే ఏం చేసిందో ఇంకా ఏమన్నా చేసుకొని నువ్వు బయట ఎలా పెడతావు. లవర్స్ అన్నాక ముద్దులు పెట్టుకుంటారు లేదా ఏమన్నా చేసుకుంటున్నా అది అవుట్ ఆఫ్ మనకి. మీరు ఎలా బయట పెడతారు పెద్దదానివే, మీరు తమ్ముడు చెల్లెలి ఏదో మీరు మీ బాండింగ్లు ఏమున్నాయో ఆమెతో, మరదలు తమ్ముడో ఏదోటి, అలాంటి వాళ్ళని నువ్వు ఎలా బదనాం చేస్తున్నారు. ఇక్కడ ఇమ్ము తీసుకోవడం కరెక్ట్, మీరు తప్పు చేస్తున్నారు అని. ఇంకా ఆమె ఆవేశపడడంలో తప్పు లేదు. ఎందుకంటావా తన గురించి అబాండాలు వేస్తా అంటే ఎవరైనా కానీ తన గురించి డిఫెండ్ చేసుకోవడంలో తప్పే లేదు. ఎవరు మన రీతుకు మాత్రం ఈరోజు సంజన చేతిలో పగిలిపోయిందనే చెప్పాలి. ఎందుకు పగిలిపోయిందంటే ఇది మామూలు పగిలిపోవడం అంటే ఏం పట్టించుకోరు, ఇది క్యారెక్టర్ మీద పడే మచ్చ కదా. ఏం చేసిందో మనోళ్ళు ఇంత ఉంటే అంత చేస్తారు. అలాగే ఏం చేసిందో అని ఆమెకి బ్యాడ్ అవుతుంది. కానీ ఆమె ఇంతే అనిందా, ఇంకా అంతకు మించి అనిందా లేదు. మన ఎడిటర్ మామ ఏదో ఉంటే ఏదో తెచ్చి పెట్టాడా, అది చూద్దాం. ఎపిసోడ్ మాత్రం ఈరోజు అదిరిపోతుంది. ఎపిసోడ్కి ప్రతి ఒక్కరికి ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏమేమి మాట్లాడినారు ఎపిసోడ్ అయిపోయినాక ఒక్కొక్కరికి ఒక చిన్న వీడియో షార్ట్ అండ్ స్వీట్గా చిన్నది పెడదాం. కావాలంటే ఎక్కువ వద్దు మనకి. అలా పెట్టుకుంటే వాళ్ళ గురించి నీట్గా చెప్పచ్చు, వాళ్ళు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. ఇంకా కళ్యాణ్ది వీళ్ళది అంటే వీళ్ళది మనం మాట్లాడేయలేదు. వీళ్ళు నిజంగా మంచోళ్ళే, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో
దాని గురించి ఎందుకంటే మనం వాళ్ళది బ్యాట్ ఉండింటే వాళ్ళని బయట తెచ్చు. కళ్యాణ్ గురించి, పవన్ గురించి వాళ్ళని ఎందుకు చెప్పం మనము? వాళ్ళది ఏం లేదు, మనకు కనపడలే. ఏదో అది ఏముందో అది ఎపిసోడ్ చూసినాక చెప్తాం. వాళ్ళది కూడా ఎక్స్పెక్ట్ లేదు, వాళ్ళే చెప్తాం. ఇది ఇవాళకున్న ఈ ప్రోమోలో ఉన్న హైలైట్స్ అనమాట. ఈ ప్రోమోలో నేను చెప్తున్నాను, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, మంచి ఉన్న సాట మంచి పొగుడుదాం, చెడు ఉన్న సాట మన ఉతికి ఆరేద్దాం. అన్నీ ఒకటే కావాలంటే అదేమంటారు, ఉత్తన్నం తిన్నట్టు ఉంటుంది. కారము, మసాలా, చిత్రాన్నము, పప్పు, రసము అన్నీ పడాలబ్బా. కూర మీకు ఏం కావాలి, గేమ్ కావాలి. మీ గేమ్లో దాంట్లో మసాలాలు ఉంటేనే బాగుంటాయి. ఎప్పుడు మేము ఉత్తది ఒక్కటే గల మాకు మసాలా ఉత్తన్నమే తిందాం. మనకు ఫేవరెట్ ఉప్మా అని ఉత్తన్నం అనుకుందాం, ఫేవరెట్ మనం తిన్నాం కదా. అందరినీ వేద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అంతా అదిరిపోతుంది, తప్పకుండా మిస్ కాకుండా రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.